వాస్తవానికి ఆమె పెన్ డ్రైవ్ అని అమలు చేసుకున్న తర్వాత మరింత వివాదం చెందేది. అసలు ఏంటి ఆ పెన్ డ్రైవ్ నిజంగా మీరు ఆ వ్యాఖ్యలు చేశారు ఆమెతో, లేకపోతే ఆమెకు కావాల్సిన ఆరోపణలు చేశారు? నేను ఆయన చెప్పినట్టుంది అవన్నీ ఏం నాకు ఎవరో చెప్పారనేసి. ఆమె ముందు మాట్లాడుతూ అలా మాట్లాడని చెప్పింది. కిరణ్ అలా చెప్పినాడని చెప్పి చుట్టారు. కిరణ్ చెప్తాడు పెన్ డ్రైవ్ గురించి, నాకే తెలియదు. కత్తి మహేష్ అప్పుడు చెప్తున్నారు పెన్ డ్రైవ్ స్టోరీ. కత్తి మహేష్ తెలుసు కదా, చచ్చిపోయినట్టే. వాడు కూడా అప్పుడు పెన్ డ్రైవ్ ఇస్తున్నాడు. అప్పట్లో గతంలో సంచలనం చేసి ఏమి లేవు, వాళ్ళు ఊరికే కేవలం రాజకీయంగా ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారితో కలవాలంటే అవసరం. పెన్ డ్రైవ్ గురించి తప్పదు. పెన్ డ్రైవ్ గురించి అసలు అమ్మాయి నేను కూడా చెప్పింది, నేను ఎవరు అడిగితే చెప్పింది అనుకుంటా. అవన్నీ ఏమి నాకు ఎవరో చెప్పారు, ఎవరో చెప్పారు. ఫస్ట్ కిరణాలు చెప్పాడు, ఎవరో చెప్పారు. కిరణాలు చెప్పిన ఆధారాలు లేవు. కిరణాలు తిట్టిన బూతులకి ఆధారాలు ఉన్నాయి. ఇట్లాంటి విషయాలకు ఆధారాలు ఉండవు. కోరి అవన్నీ ఇంకా మనం ఎందుకు మాట్లాడడం. కానీ కీలకంగా తిరుమల శ్రీవారి పట్టు వస్త్రానికి సంబంధించి నన్ను చెన్నైలో తీర్చుకున్నారని చెప్పి నిన్నగానే ఆమె ఒప్పుకునేది. దాన్ని మీరు అధిక ధరకి విక్రయించారు, వేరే వాళ్ళు మీ ఇంటికి వచ్చి తీసుకుంటున్నారు అని చెప్పి ఆరోపించింది. నిన్నగానే నేను తీసుకొని చెన్నైలో కొనుక్కునేది వాస్తవమే అని చెప్పి చెప్పింది. దాని మీద మీ సమాధానం? ఎవరికైనా కావాలంటే తీసిస్తాను, చీరలు కావాలంటే మంచిగా. లేకపోతే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు. మా సుభాషిణి ఉంది, మా ఇంటికి వస్తుంది రోజు, తెలుసు. మా వైఫ్తో పాటు అడుగుపోయినప్పుడు ఏదో చీర కావాలి తీసుకురామా, ఎవరో ఏదో పండగ మంచిగా చెడ్డ అంటాము. దాన్ని రకరకాల వాడుకుంటాను. లేనిపోయిన ఆలోచన కూడా ఇస్తాను. వీళ్ళు బాగుంది, ఇదేదో చూస్తా, భవిష్యత్తులో ట్రై చేస్తా, మంచిగా వస్తే సెటిల్ చేస్తా. అన్నీ ఆరోపణలు అన్నా. నీ సమస్య డబ్బు ఊరుకుంటూ మాట్లాడాలి, లేదా రాజకీయం మాట్లాడాలి. చీరలు ఇచ్చినాడు, జాకెట్లు అమ్మినాడు, గాజులు అమ్ముకున్నాడు, బండిపోయిన కిల్లీలు అమ్ముకున్నాడు, కోటపేట టికెట్లు అమ్ముకున్నాడు. పట్టుకో, టికెట్లు అమ్మితే పట్టుకోవచ్చుగా, ప్రభుత్వం ఉంది కదా, పోలీసులు ఏం చేస్తున్నారు, పట్టుకోవచ్చుగా. ఆరోపణలు ఏమైనా చేయొచ్చు. ఎట్టో గంజా ఏమైనా చెప్పలా, అది కూడా చెప్పుకుంటే పని అయిపోయింది. అదే బాధ అన్న, చాలా బాధ. మా వైఫ్ని, నాకు కావాల్సిన మా ఫ్రెండ్స్ని, నా బంధువుల్ని, నా పిల్లల్ని కూడా మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి. కిరణ్ రాయల కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాం కదా. నేను దీనికన్నా ఎమోషనల్ కాలేను, నాకు ఎమోషనల్ తెలియదు. బేసిక్గా చాలా నాశనం చేయాలి, కిరణ్ రాయల కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్తున్నా. నేను కాబట్టి, నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం. లేకపోతే ఈ పాటికి మీకు తెలియదు. మీరందరూ కిరణ్ రాయల ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ 10 రోజుల్లో చూస్తారు. ఈ 10 రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు. నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడిపాం మేము. అంటే అన్న, అప్పు వేరు, మర్డర్ వేరు, జైలుకి వేరు. ఆరోపణ చాలా కష్టం, నిందలు భరించలేవు. తిరుపతి ఇంత ఉంటుంది, ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంట. ఎవడు ఫోన్ చేసిన వేరే సమస్యలు లేవు పాపం. ఎవడు అప్పులు చేసుకోడు, ఎవడు, అందరూ చాలా చాలా పద్ధతిగా, బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ. నా గురించి మాట్లాడాలి అందరూ కూడా. అన్ని విషయాలు బయటకు వస్తాయి. నేను కూడా సమయం సందర్భం చూసుకొని మాట్లాడతాను అంతే. ఏదన్నా అన్న 2015 నుంచి 2019 దాకా జరిగిన లావాదేవీలు అవన్నీ. జైపూర్ ఇష్యూ 2021 కేసు, అది మాకు సంబంధం లేదు. అది మాకు సంబంధం లేదు. అందరికీ తెలుసు ఆ విషయం, అది తెలుసు.